హాయ్, దిస్ ఇస్ అపర్ణ ఫ్రమ్ FTP న్యూస్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టాప్ 20 హెడ్లైన్స్ చూసుకుంటే, సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిశ్రమల విస్తరణపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. హీరో మోటో కార్ప్ ఆంధ్రప్రదేశ్ లో 3,200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 4,000 ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. తిరుపతి ప్రాంతం ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని బోయిపాలెం వద్ద 2 లారీలు ఢీకొని 3 సజీవ దహనమయ్యారు. తెలంగాణలో పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్లిన సమయంలో ఓ సీరియల్ దొంగ పోలీసులపై దాడి చేయడంతో కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రాల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖరీఫ్ సాగు పనులు 2 తెలుగు రాష్ట్రాల్లో వేగం పుంజుకున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయ్యాయి. ఉన్నత విద్యార్థుల కోసం తెలంగాణ PGE సెట్ కౌన్సిలింగ్ నమోదు ఈ రోజు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధి, కొత్త పెట్టుబడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల ఎజెండాపై పార్టీ నాయకులతో చర్చించారు. రాజధాని అంశం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నగరంలో వర్షాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రైతులు వర్షాలను దృష్టిలో పెట్టుకొని విత్తన పనులను వేగవంతం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం వరదల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉంది. విద్యా పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధిపై 2 రాష్ట్రాలు దృష్టి సారిస్తున్నాయి. తెలంగాణ పోలీసులు నేరస్తులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ రోజు ఉదయం ప్రధాన చర్చనీయాంశాలు: వర్షాలు, పెట్టుబడులు, రాజకీయాలు మరియు విద్యారంగం పరిణామాలు. చూస్తూనండి FTP న్యూస్. మరిన్ని వివరాలతో మేము ముందుంటాం. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.